యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేస్తే వైసీపీ నేతలు ఎందుకు గాబరా పడుతున్నారని ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ నాయకర్ మండిపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని తన గురించి అబద్ధపు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తాను నెల్లూరులో అబ్జర్వర్గా కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరిస్తుంటే రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు అక్కడే ఉన్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మత్స్యకారుల గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదని అంటున్న ఎమ్మెల్యే నాయకర్తో మా కరస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. రావణ్ అరెస్టుపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైనటువంటి శ్రేణులు కూడా ప్రెస్ మీట్ ద్వారా ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీ నాయకులపై ఇటు కొంత ఆందోళన కలిగించేటువంటి ఆసక్తమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాను. ఈ నేపథ్యంలోనే రావణ్ అరెస్టుకి ప్రధానంగా ఉన్నటువంటి ఇటు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రస్తుతం నెల్లూరు అబ్జర్వర్గా ఉన్నటువంటి నర్సరావుపేట ఎమ్మెల్యే నాయకర్ కావచ్చు, నిన్న బందర్కి వెళ్ళి అక్కడ కొంతమంది ప్రలోభాలకు గురి చేశారనే ఒక ఆరోపణలు అయితే వైఎస్ఆర్సీపీ నాని చేస్తాను. దీని మీద మనతో మాట్లాడేందుకు కూడా నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ గారు ప్రధానంగా చెప్పండి. ఈరోజు ప్రెస్ మీట్లో పేర్ని నాని మాట్లాడుతూ కూడా నిన్న బందర్లో ఎమ్మెల్సీ హరిప్రసాద్కి ఏం పని, నర్సాపురం ఎమ్మెల్యే అయినటువంటి నాయకర్కి ఏం పని అంటున్నారు. అసలు ఏంటి, నిజంగా మీరు అక్కడికి వెళ్ళారా లేదా బలిజీ సంఘాలకు సంబంధించి కొంతమంది నేతలతో మీరు ప్రలోభాలు గురి చేశారని చెప్పి ఆయన అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే ఒక్క విషయం నేను బలంగా మాట్లాడగలను. ఏదైతే పేరు నాని ఉన్నాడో మచిలీపట్నం నుంచి మతి భ్రమించినట్టు ఉంది అతనికి ఒక అధికారం లేకపోవడం వల్ల పిచ్చెక్కి పిచ్చ మాటలు మాట్లాడి, ఇప్పుడే కాదు గతంలో కూడా మాట్లాడిన సందర్భం ఈ రోజున కూడా. గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే పార్లమెంట్ ప్రక్రియలో నేను ఇక్కడ ఉండి నెల్లూరు పార్లమెంట్లో నెల్లూరులో ఉండి ఇక్కడ మరి కార్యకర్తలందరూ కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్లకు అన్నింటికి కూడా ఏదైతే సమాచార సేకరణ కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరుకి పార్లమెంట్కి నన్ను ఇక్కడ అబ్జర్వర్గా పెట్టారు. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్కి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారిని పెట్టడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే గతంలో రాజశేఖర రెడ్డి స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నుంచి అతను తండ్రి యొక్క శవంతో రాజకీయాలు చేసి ఆ రోజు అతను చనిపోయినప్పుడు కూడా మరి అక్కడ ఉన్న శవం దగ్గర మొత్తం ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఏ రకంగా రాజకీయం చేశాడు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే అతను ద్వారా తీసుకొచ్చిన పార్టీని అతను ఎవరో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ముందుకు వెళ్ళడం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన కష్టంతో ఆయన సొంతంగా 2014 పార్టీని ముందుకు తీసుకురావడం, ఒక రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా కూడా ఆయన మరి పార్టీకి కావాల్సిన చర్యలు తీసుకోవడం. దానిలో భాగంగా ఏదైతే ఈ మనకి సమాచార సేకరణ ద్వారా కమిటీలను ఏర్పాటు చేసి కేడర్ని కొంత యాక్టివ్ చేసే విధంగా కార్యక్రమం పెట్టాం. దానిలో భాగంగా కూడా మచిలీపట్నం చూసుకుంటే అక్కడ ఉన్న హరిప్రసాద్ గారు ఆ కార్యక్రమంలో ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఏదైతే ఇతను పేరు నాని మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆర్కే ఆయన హోటల్, ఇప్పుడు ఆయన మా కార్యకర్త, మా అక్కడ ఇన్ఛార్జ్ ఆయన ఉన్నటువంటి ఆయన హోటల్స్ ఉన్నాయి, అక్కడ ఉండే కార్యక్రమాలన్నీ మేము చూసుకుంటున్నాం. చివరిగా ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు కట్టినటువంటి హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు అండ్ రామాయపట్నం పోర్టుతో సహా కూడా ప్రైవేటీకరణ చేస్తామని పేరుని నేను ఆరోపిస్తున్నాను. మీరేమంటారు? ఏదైతే గత ప్రభుత్వంలో ఒక 6 పోర్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది, కొన్ని చోట్ల వర్క్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో. మరి మా నరసాపురం గురించి కూడా చూసుకుంటే కనుక ఆ రోజున జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆయన నవంబర్ 27 మత్స్యకార దినోత్సవం రోజున అక్కడ రావడం జరిగింది. ఆయనే హార్బర్కి 472 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన సందర్భం ఆ రోజున. కానీ ఎక్కడా కూడా ఆయన వెళ్ళిపోయాడు బటన్ నొక్కి, తర్వాత ఎక్కడా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడా కూడా ముందుకెళ్ళిన సందర్భం లేదు. వీళ్ళందరూ కూడా ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ తప్ప కానీ ఎక్కడా కూడా ప్రజలకి న్యాయం చేయాలని ఆలోచన ఎక్కడా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు. మీరు ఎన్డీఏ కూడా చూడండి, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ రోజున 217 యాక్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిది ప్రత్యేకంగా నెల్లూరులోనే అక్కడ ఎక్కువ ఇక్కడ కొండలు ఇక్కడ భూములు ఉండడం, వాళ్ళందరూ కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి ట్యాంక్స్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 217కి అధికారం వచ్చినట్టే సార్ ఆ జీవన్ రద్దు చేసిన సందర్భం. మేము తప్పనిసరిగా మత్స్యకార సోదరులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ఏదైతే మత్స్యకారులకు వచ్చే లబ్ధిదారులు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో తప్పనిసరిగా అన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వర్తించే విధంగా కూడా మేము చేస్తున్నాం. ఏదైతే మత్స్యకారు సోదరులకి డీజిల్ సబ్సిడీ కానీ, అదేవిధంగా బోట్ల సబ్సిడీ విషయంలో కానీ, వెహికల్స్ ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా మేము అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మత్స్యకారు వచ్చే విధంగానే
ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావణ్ అరెస్టుపై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. పేర్ని నాని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అనేక అభ్యంతరాలు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పూర్తి స్థాయిలో పేర్ని నాకు కౌంటర్ వేయడం జరిగింది. అయితే మత్స్యకారులకు సంబంధించి అనేక విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి అకౌంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారికి జమ చేస్తుందని చెప్పి ఒక మత్స్యకారులకు ఒక భరోసా అయితే నాయకర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి ఎవరైతే రావణ్ ఉన్నారో రావణ్ సంబంధించి తాజా కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు టౌన్ హాల్ నుంచి.